మమకారం బాధ్యత ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ పోతా ఉంటే వీళ్ళు తగుదనమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్ పోయి ఆడ ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు, వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడంట తగుదనమ్మ ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం, వాళ్ళ కోసం ఉద్యమిస్తున్నాం, వాళ్ళ కోసం బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష ఇది? అధ్యక్ష, మేము కేవలం డైట్ బిల్స్ పెంచడమే కాదు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకటే తరగతిలో, అక్కడే భోజనం, అక్కడే పాఠాలు, అక్కడే పడుకోవటం. ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రిమండలంతా కూర్చొని అసలు భారతదేశం మనకెళ్ళి చూడాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా గొప్పగా గర్వంగా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ముందుకు పోతుంది. అన్ని శాసనసభ నియోజకవర్గాలు శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉంది. అధ్యక్ష, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. అధ్యక్ష, అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్. అట్లాగే అధ్యక్ష, ఆర్టీసీ సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అది మన సాంప్రదాయం కూడా. అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేశాం. రాగానే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం అవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం 1375 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో, హాస్పిటల్కో, బిడ్డను చూడటానికి స్కూల్కో, లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో, లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించిన టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల 1375 కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందనే ఆందోళన నుంచి ఈరోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 2311 కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్స్ సంబంధించి జీతాలకు సంబంధించి 61,194 కోట్ల రూపాయలు ఈ 10-11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? డబ్బులన్నీ దోబరా చేసింది. ఏం దోబరా చేసినావు? మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఇన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేము గత సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఇది చేశాం. ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది. హరీష్ రావు గారికి నేను ఇస్తా అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు, ఆరోగ్య శాఖ కూడా. అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష 2004. సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఏదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా, గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష. ఏం చేశామో చెప్పాము. ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఆర్బీఐ రిపోర్ట్ ఈ పుస్తకంలోదే ఒక కాగితం తీసుకొని వచ్చి వారు చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇన్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ 2023-24 అధ్యక్ష. ఇందులో గ్యారంటీస్ సంబంధించినటువంటి కాలం
FRBM లోన్స్ అండ్ గ్యారంటీస్ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఒక కాగితాన్ని బయట ప్రెస్లో మీడియాలో అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు, వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలని సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ 478 కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2024 అధ్యక్ష. దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు దీంట్లో ఉన్నది. దీనికి సంబంధించి వారికి ఏం ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఇక వారు ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష? ఈ ఆర్బీఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ 3,88,673 సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా ఏ బుక్నైతే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు ఏం సపరేట్గా ఆడిట్ చేసో లేకపోతే కరెక్ట్గా ఉందో తప్పు ఉందో అని చూసి ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఉదాహరణకి నేను పెట్టినటువంటి బడ్జెట్ బుక్ ఇందులో ఏం పెడితే దాన్ని ప్రింట్ చేసి బయటకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు చాలా పకడ్బందీగా కింద సోర్స్ అని కూడా రాశారు. సోర్స్ నేను మరొకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. సోర్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఆ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఆర్బీఐ సపరేట్గా ప్రింట్ చేస్తే దాన్ని వచ్చి హరీష్ రావు గారు చెప్పట్లేడా? హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకు ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. గ్యారంటీస్ సంబంధించి దీంట్లో ఇప్పుడు వారు మరీ ముఖ్యంగా చెప్పేది గ్యారంటీస్ గురించే అధ్యక్ష. గ్యారంటీస్లో వారు ఏం చెప్తా ఉన్నారు? పేజ్ నెంబర్ 480 దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష తెలంగాణ స్టేట్ రెండు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు 2023-24 సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఈ ప్రింట్ చేసి దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్కే అధ్యక్ష. దానికి సంబంధించి నేను కింద చదువుతున్నాను. కింద పేజ్లో లాస్ట్లో సోర్స్ అని ప్రింట్ చేస్తారు అధ్యక్ష. దాంట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ సోర్స్ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇష్యూస్ అంటే మీరు పెట్టినటువంటి మీరు అట్లాగే మీతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి బుక్కుల్లో ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి ఇచ్చేటువంటి బుక్ అధ్యక్ష. ఇది దాంట్లో ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? 2022 వరకు తెలంగాణ సంబంధించి అధ్యక్ష ఇదేంటది? స్టేట్ వైజ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు హరీష్ రావు గారి ఆవేదన అంతా ఇదే, ఆందోళన కూడా ఇదే. రాష్ట్రం అన్యాయపోతుంది, తప్పు చూపిస్తున్నారు అనే దాని మీదనే ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన దీంట్లోనే ఉంది అధ్యక్ష. దీంట్లో ఏంటి? 2022 అట్లాగే అధ్యక్ష ఏముంది? 2022లో యాక్చువల్స్ అంటే ఏంటంటే అధ్యక్ష మనం ప్రజెంట్ చేసిన తర్వాత ఆర్బీఐ తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని సిఏజీ వాళ్ళు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఆడిట్ చేసి యాక్చువల్స్ ఇస్తారు అధ్యక్ష. వీరు ప్రవేశపెట్టిన దానికంటే ముందు సంవత్సరం యాక్చువల్స్ అధ్యక్ష ఇదే గ్యారంటీస్ సంబంధించి ఈ బుక్లో 1,35,282 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. So sorry for intervening, sir. Sir, you have laid today's agenda, sir. Thursday, 19 December, 5th day of 4th session, sir. The first item is question and answers.
Second is paper to be laid. Third are the government bills. And in the bill, sir, first bill is Telangana Bhubharti. The second is Telangana Municipalities. Third is the Greater Hyderabad Municipal Corporation.